అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు కలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నేను ఏం మాట్లాడను, ఎందుకంటే నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్ళక ముందు వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన రోజు రోజుకు ఆసక్తికర మలుపులు తిరుగుతుండడమే కాదు, అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బల్లి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు కలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నేను ఏం మాట్లాడను, ఎందుకంటే నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్ళక ముందు వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన రోజు రోజుకు ఆసక్తికర మలుపులు తిరుగుతుండడమే కాదు, అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బల్లి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు కలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నేను ఏం మాట్లాడను, ఎందుకంటే నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్ళక ముందు వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన రోజు రోజుకు ఆసక్తికర మలుపులు తిరుగుతుండడమే కాదు, అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బల్లి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు కలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నేను ఏం మాట్లాడను, ఎందుకంటే నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం
కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్ళక ముందు వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన రోజు రోజుకు ఆసక్తికర మలుపులు తిరుగుతుండడమే కాదు, అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బల్లి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నేను ఏం మాట్లాడను, ఎందుకంటే నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్ళక ముందు వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన రోజు రోజుకు ఆసక్తికర మలుపులు తిరుగుతుండడమే కాదు, అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బల్లి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నేను ఏం మాట్లాడను, ఎందుకంటే నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్ళక ముందు వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన రోజు రోజుకు ఆసక్తికర మలుపులు తిరుగుతుండడమే కాదు, అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బల్లి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నేను ఏం మాట్లాడను, ఎందుకంటే నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్ళక ముందు వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన రోజు రోజుకు ఆసక్తికర మలుపులు తిరుగుతుండడమే కాదు, అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన
వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బల్లి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి ఓ రిపోర్టర్ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఒక ప్రశ్న వేశారు. దానిపై ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ అరెస్ట్ పై మీడియా అడిగిన ప్రశ్నకు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై నేను ఏం మాట్లాడను, ఎందుకంటే నేను ఓ ముద్దాయినే. నాపై ఆరోపణలు ఉన్నాయి. నా కేసు ఇంకా కోర్టులో ఉంది కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు న్యాయస్థానంపై నమ్మకం ఉంది. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం అని చెప్పుకొచ్చారు. అటు జైలుకు వెళ్ళక ముందు వెళ్లి వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో మర్యాద ఎలా ఉంది అని అడిగిన ప్రశ్నకు బాగానే ఉందని సమాధానం ఇచ్చారు జానీ మాస్టర్. ఇక జానీ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటన రోజు రోజుకు ఆసక్తికర మలుపులు తిరుగుతుండడమే కాదు, అల్లు అర్జున్ ను మరిన్ని చిక్కుల్లో పడేస్తుంది. ఈ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో మాట్లాడడం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇవాళ విచారణకు హాజరైన అల్లు అర్జున్ ను పోలీసులు మొత్తం 18 ప్రశ్నలు అడిగారు. సుమారు 3.5 గంటల పాటు విచారణ కొనసాగింది. పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పగా తాను పోలీస్ విచారణకు సహకరిస్తానని బల్లి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ అంశంపై జానీ మాస్టర్ ఏమన్నాడంటే, ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలో డాన్స్ కొరియోగ్రాఫర్